హలో గైస్, మీ అందరి కోసం మళ్ళీ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అంటే ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్నారు, అక్క ఇన్స్టాగ్రామ్ నుంచి మనకు డబ్బులు ఎలా వస్తాయని. సో దానికే నేను ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చేస్తాను. యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అనమాట, డబ్బులు ఎలా వస్తాయి. యూట్యూబ్ లో అంటే పేమెంట్ వస్తుంది, చాలా మందికి తెలుసు. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మనకు డబ్బులు వస్తాయా అంటే, ఇంత ముందు వచ్చేవి. ఇన్స్టాగ్రామ్ లో మనకు బోనస్ ఆప్షన్ అనేది ఉండేది అనమాట, సో ఇచ్చేవారు. బట్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో దానికంటే ఒక 6 months బిఫోరే ఇవ్వడం ఆపేశారట. సో నాకు తెలీదు. సో నేనైతే లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో పెట్టాను అనమాట. సో డబ్బులు ఎలా వస్తాయంటే, మనకి ఇన్స్టాగ్రామ్ వాడు డబ్బులు ఇవ్వడు అనమాట. సో బయట ప్రమోషన్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది, దీని కాస్ట్ 1000 రూపాయలు. సో ఈ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, ఈ కంపెనీ వాళ్ళు మనకి ప్రోడక్ట్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి దీనికోసం చెప్పండి, అంటే ఇది బాగుంటుంది అని చెప్పండి అని చెప్తారు. సో దానికి ఎంత తీసుకోవాలి అంటే అది మీ ఇష్టం, మీ రీచ్ బట్టి మీరు అమౌంట్ అనేది తీసుకోవాలి. సో నేనేంటంటే, మనకి ల్యాక్స్లో వ్యూస్ ఉన్నాయనుకో, వాళ్ళు ఒక 10K 15K 20K ఎంతైనా 10,000 20,000 30,000 ఎంతైనా ఇస్తారు. కానీ కొంతమంది ఏంటంటే 1000 రూపాయలు 2000 3000 ఇలా ఇస్తారనమాట. సో బ్రాండ్ బట్టి డబ్బులు తీసుకోవాలి. సో అలాగే నా పర్సనల్గా చెప్తున్నాను నేను. సో అమెజాన్ వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు, అంటే డైరెక్ట్గా మనకి అమెజాన్ వాళ్ళే, కాకపోతే మధ్యలో మీడియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ తరపున అనమాట. సో ఒక 2 కాంటాక్ట్ అయితే అయ్యారు. అయినాక ఇలాగా మీరు అమెజాన్కి చేయాల్సి ఉంటుందని చెప్పారు. మెయిల్ వచ్చిందనమాట. సో మెయిల్ వచ్చాక నేను పెట్టాను. మెయిల్కి వాళ్ళకి రిప్లై చేస్తే వాళ్ళు నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేశారు. చేసినాక నేను వాళ్ళు కమర్షియల్ ఇంత అని చెప్పి మాట్లాడేశారు వాళ్ళే. పర్ రీల్కి 13K అంటే ఇస్తాము అనేసి అన్నారు, అంటే 13,000. ఇంకో రీల్కి 10,000. సో అలా మాట్లాడేశారు అనమాట. అంటే కొంతమంది ఏంటంటే ఫిక్స్ అయిపోతారు వాళ్ళ రేటు, కానీ కొంతమంది అలా కాదు, మీరు ఎంత తీసుకుంటారు మేడం అని చెప్పి అడుగుతారు. సో అలాగే అమెజాన్లో వేరే వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళు కూడా మీరు ఎంత తీసుకుంటారు మేడం అని చెప్తే, ఇలా 13K అని చెప్తే వాళ్ళేమో 10K 9K ఇస్తామని చెప్పారు. సో ప్రోడక్ట్ పర్చేస్ చేసుకున్నా కానీ అమెజాన్ నుంచి మనం ప్రోడక్ట్ పర్చేస్ చేసుకొని అమెజాన్ హోమ్ ఫైండ్స్ అని ఉంటుంది కదా, అమెజాన్ ఫైండ్స్ ఆ లోగోతో మనం అమెజాన్కి కొలాబ్ చేయాలన్నమాట. సో ఆ విధంగా మనకి అమౌంట్ అనేది వీళ్ళు ఏం చేస్తారు, ఇది వీక్లీ పేమెంట్ అనమాట, వాళ్ళు వీక్లీకి మనకి అమౌంట్ అనేది వేసేస్తారు. సో ఆ విధంగా మనకి అమౌంట్ వస్తుంది. ఇంకా ఇందులో ప్లస్ పాయింట్ ఏంటనుకున్నారు, మళ్ళీ ఎవరైనా లింక్ అని టైప్ చేస్తే, వాళ్ళకి కామెంట్లో లింక్ అని టైప్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా వెళ్తుంది కదా, సో అది కూడా మనకు బెనిఫిట్ ఉందన్నమాట ఈ అమెజాన్తో. అఫిలియేట్ లింక్ అనమాట. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా మంచి బెటర్ ఆప్షన్. మనకి ఒక పక్క ప్రమోషన్ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు, ఒక పక్క మనకి ఈ లింక్ జనరేట్ అయినందుకు సో వాళ్ళు ఆ పని అంటే జస్ట్ మనం కాపీ అండ్ పేస్ట్ అంతే, అంతవరకే. సో మిగతా పని అంతా ఆ యాపే చూసుకుంటుంది అనమాట. సో మనకి ఇక్కడ అమౌంట్ వస్తుంది, ఇక్కడ అమౌంట్ వస్తుంది. సో 2 బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ వల్ల. సో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే చాలా మంది కూడా ప్రమోషన్స్కే ఎక్కువ ఉంటాయి అనమాట. మీరు ఏది చూసినా ఇప్పుడు చాలా మంది చీరలు డ్రెస్సెస్ చూపిస్తూ ఉంటారు కదా, ఇది బాగుంటుంది వీళ్ళ దగ్గర పర్చేస్ చేసామని. సో వాళ్ళందరూ కూడా ఇలా చేసిందే అనమాట, ప్రమోషన్ చేస్తున్నారు. కొంతమంది కొలాబ్ చేస్తారు, కొంతమంది ప్రమోషన్ చేస్తారు, ఇంకొంతమంది ఏంటంటే ఓన్లీ ప్రోడక్ట్ ఇస్తారు. అవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో కొన్ని ప్రోడక్ట్స్ 2,000 3,000 5,000 అలా ఉంటాయి కదా. సో అవన్నీ ఏంటంటే కొంతమంది అమౌంట్ ఇచ్చేస్తారు, దాన్ని బ్యాటర్ కొలాబ్ అంటారు అనమాట. సో సారీ అమౌంట్ ఎవరు, ప్రోడక్ట్ ఇచ్చేస్తారు, అమౌంట్ ఎవరు అనమాట. సో ఇవన్నీ కూడా మనం మెసేజ్లోనే ముందే మాట్లాడేసుకోవాలి. ఇంకా మెసేజ్లు ఎక్కడ వస్తాయి అంటారా, ఇన్స్టాగ్రామ్లోనే వస్తాయి. ఇన్స్టాగ్రామ్లోని మనకి మెసేజ్ ఆప్షన్ ఉంటుంది కదా పైన, సో అందులోనే వస్తాయి అనమాట. కొన్ని మీరు చూసుకుంటూ ఉండాలి, రిక్వెస్ట్లో కూడా ఉంటూ ఉంటాయి అండ్ హైడెన్లో కూడా ఉంటూ ఉంటాయి. సో చెక్ చేసుకోండి. సో అందులో కూడా వస్తూ ఉంటాయి. నేనేం చేశానంటే, స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి ఒక 10K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత కూడా నేను చెక్ చేయలేదు, వదిలేసాను మెసేజెస్. అంటే నాకు తెలీదు ప్రమోషన్స్ వస్తాయి అని చెప్పి. సో ఒక్కసారి ఏదో మామూలుగా ఓపెన్ చేస్తే వరుసగా ఎన్ని ఉన్నాయంటే అలా స్క్రోల్ చేస్తూనే ఉన్నాను, అన్ని వచ్చేసాయి. కానీ ఫస్ట్ మనకి ఇచ్చే ప్రమోషన్ ఏంటో తెలుసా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. అది కూడా ఎంత 500 ఇస్తానంటారు, 1000 ఇస్తానంటారు. బట్ అది చేస్తే ఏంటంటే రీచ్ తగ్గిపోద్దని మన ఫీలింగ్. బట్ అప్పటికి నేను స్టార్టింగ్ లో ఏంటంటే మనకి అమౌంట్ రావాలి అని చెప్పి కొంచెం ఆశ ఉంటుంది కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయకూడదని తెలీదు, సో చేశాను. ఫస్ట్ అయితే నా పేమెంట్ వచ్చేసి 500. సో 500తో స్టార్ట్ అయింది. ఇప్పుడైతే 10,000 కూడా తీసుకుంటున్నాను. సో నాకైతే హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో మనకి ఇన్ని విధాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చా అని స్టెప్ బై స్టెప్ అలా తెలుసుకున్నాను.
సో ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే కొంతమందికి ఇన్స్టాగ్రామ్లో డబ్బులు అంటే ప్రమోషన్స్ కొంతమందికి రావు కదా, సో వాళ్ళు ఎలా డబ్బులు సంపాదించుకోవాలంటే నేను బిఫోర్ వీడియోస్ చేశాను విష్లింక్ యాప్ కోసం అండ్ హాల్ ప్యాక్ యాప్ కోసం. సో వాటి ద్వారా కూడా మనం అమౌంట్ సంపాదించుకోవచ్చు అనమాట. చాలా ఎక్కువ వస్తుందండి, తక్కువ కాదు. మీరు ఎంత చేసుకుంటే అంత వస్తుంది అమౌంట్. మీరు అనుకోవచ్చు అవన్నీ ఎవరు చేస్తారా బాబు, ప్రాసెస్ ఎక్కువ అంటే, చేసే కొలిదే వర్క్ అనేది తెలుస్తుంది. ఎవరికి తెలీదు ఎలా చేయాలి ఏంటి అని, మీరు చేసే కొలిదే మీకు తెలుస్తుంది, ఆహా ఇది ఇలా చేయకూడదు ఇది ఎలా చేయాలి అని. సో ఇన్స్టాగ్రామ్లోని ఈ విధంగా అయితే మనము డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇన్స్టాగ్రామ్లో మనకి వాళ్ళు బోనస్లు కానీ ఎటువంటివి ఇవ్వట్లేదు, మేబీ ఫ్యూచర్లో ఇవ్వచ్చేమో తెలీదు. ఇండియాలో అయితే ఇవ్వట్లేదు అనమాట. నెక్స్ట్ ఈ థ్రెడ్స్ ఉంటుంది కదా, దీంతో పాటే ఆ థ్రెడ్స్ వల్ల కూడా మనకి యూజ్ ఏం లేదు. ఫేస్బుక్ ద్వారా మళ్ళీ అమౌంట్ అయితే వస్తుంది అనమాట. సో అది మానిటైజేషన్ అయితే అమౌంట్ వస్తుంది. సో ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇదంతా కూడా ఒకరిదే, మేటా వాళ్ళది. సో ఇదంతా కూడా ఒకరిదే అనమాట. సో ఈ ఇన్స్టాగ్రామ్లో మీరు ఏవైతే పెడుతూ ఉంటారో, ఐ మీన్ యూట్యూబ్లో మీరు షార్ట్స్ పెడతారు కదా, అవి తీసుకొచ్చి మీరు ఇన్స్టాగ్రామ్లో పెడతారు, అవి తీసుకొచ్చి మీరు ఫేస్బుక్లో కూడా పెట్టండి. ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్కి లింక్ ఇచ్చేయండి, మీరు మళ్ళీ సెండ్ చేయని అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్ అయి ఉందనుకోండి, మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టినవి ఏవైనా సరే ఫేస్బుక్లో డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. సో మీకు ఫాలోవర్స్ కూడా గెయిన్ అవుతారు, మీకు అమౌంట్ కూడా వచ్చేస్తుంది. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్ వల్ల. సో మీ అందరికీ డౌట్ క్లారిఫై అయిందా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇందిరా టిప్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి, సో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తా. ఓకేనా? బాయ్ బాయ్.